అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో చేసుకున్న పూజ వీడియో ఇదైతే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా. ఏం చేయండి చెప్పండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అన్నీ కూడా డిలే అయిపోతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియోస్ ఉన్నాయి, రాఖీ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పెట్టాలో ఏంటో, అందుకే కొంచెం తొందరగా ట్రై చేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడైతే ఇక్కడ మేము పౌర్ణమికి ముందు వస్తుంది కదా శుక్రవారము, ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజే ఆ రోజే చేసుకున్నాము. చాలామంది దాని తర్వాత వీక్ చేసుకున్నారు కదా, మేమైతే వరలక్ష్మి వ్రతం రోజే చేసుకున్నాము. అంటే చాలా సింపుల్గా చేసుకుంటాం మేము. అంటే మమ్మీ ఎవరికి వాయినాలు లేదు కాబట్టి ఇంట్లో పూజ మాత్రం చేస్తాము. అండ్ ఇక్కడ చిన్ను ఉంది ఆ రోజు మాకు. చాలా హెల్ప్ చేసింది చిన్ను అయితే. ఆ రోజు మాన్సకి హెల్త్ బాగాలేక మాన్స ఏ పనులు చేయలేదు. నేను చిన్ను మమ్మీకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఆ రోజు. మమ్మీకి మాన్సకి ఇద్దరికి ఫీవర్ అనమాట. వాళ్ళకి తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యలో నాకు వచ్చింది. ఇప్పుడు నాకు కూడా తగ్గింది, కాకపోతే కొంచెం నీరసంగానే ఉంటుంది. అండ్ అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, అందరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడైతే ఇంకా మేము పూజ చేసుకుంటున్నాము. అండ్ ఆ రోజు చిన్ను లేకపోతే నా ఒక్కదానికే వాడు పనంతా. సో చిన్ను అందుకే ఇంటికి ఆడపిల్ల ఉండాలంటారు. చిన్ను అయితే నాకు చాలా హెల్ప్ చేసింది. పొద్దున్నే లేచింది, కడుపులన్నీ కడిగింది, ముగ్గులు వేసింది. ఆ ముగ్గులు కూడా నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చూపించాను కదా, బియ్య పిండితోనే ముగ్గు వేయడము. సో అలానే వేసింది. మంచి యూజ్ అవుతుంది మాకైతే అది. ఎస్పెషల్లీ ఇలాంటి పండుగల టైంలో అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది అది. సో అలా మంచిగా అన్నింటిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది చిన్న అయితే మాకు. అండ్ దీని కంటిన్యూషన్ వ్లాగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది అనేసి దీన్ని 2 పార్ట్స్గా చేశాను అనమాట. సో ఆ కంటిన్యూషన్ వ్లాగ్ మిస్ అవ్వద్దంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.